తెలివితో కొట్టాలి దెబ్బ. ఒక అడవిలో రెండు ఎలుకల గుంపులు ఉండేవి. ఒక దానికి నాయకుడు పల్లవుడు, ఇంకొక దానికి నాయకుడు మనోహరుడు. పల్లవుడు చాలా చెడ్డోడు. చుట్టుప్రక్కల ఉన్న ఎలుకలన్నీ తన మాటే వినాలని అనుకునేవాడు. తను ఏది చెబితే అది చేయాలి అనేవాడు. ఏవైనా వినకపోతే దాడి చేసేవాడు. దాంతో వానికి భయపడి అన్నీ అలాగే చేసేవి. మనోహరుడు చాలా మంచివాడు. తన గుంపులోని ఎలుకలను సొంత బిడ్డల్లాగా చూసుకునేవాడు. వాటికి ఏ ఆపద వచ్చినా ఆదుకునేవాడు. తోడు నీడగా ఉండేవాడు. దాంతో ఎలుకలన్నీ మనోహరాన్ని ఎంతగానో అభిమానించేవి. మనోహరునికి మంచి పేరు రావడం చూసి పల్లవునికి కన్ను కుట్టింది. ఎలాగైనా సరే ఆ గుంపును దెబ్బతీయాలని రకరకాల ఆయుధాలు తయారు చేయించినాడు. ఒకసారి మనోహరునితో, నాకు లొంగిపోయి ఈ అడవి వదిలి పారిపోతావా లేక యుద్ధానికి సిద్ధపడతావా అంటూ సవాల్ విసిరాడు. మనోహరుడు ఆలోచనలో పడినాడు. పల్లవుని దగ్గర చాలా ఆయుధాలు ఉన్నాయి. యుద్ధం వల్ల అనవసరంగా ఇరువైపులా చాలామంది చనిపోతారు. పిల్లలకు నాన్నలు, పెళ్ళాలకు మొగుళ్ళు దూరమైపోతారు. అనేక మంది వికలాంగులు అవుతారు. సంపదంతా నాశనమవుతుంది. యుద్ధం ఎలా చూసినా మంచిది కాదు. తన వల్ల 10 మందికి మేలు జరగాలే కానీ కీడు జరగకూడదు అనుకొని అడవి వదిలి వెళ్ళడానికి సిద్ధపడినాడు. అది చూసి ఆ గుంపులోని ఎలుకలన్నీ కన్నీరు పెట్టుకున్నాయి. అప్పుడు ఆ గుంపులోని ఒక చిన్న ఎలుక, రాజా, ఎవరికి ఎటువంటి ఆపద కలగకుండా ఆ పల్లవుడే అడవిని వదిలి పారిపోయేలా నేనొక ఉపాయం చెబుతా, వింటానంటే అనింది. మంచి మాట చెప్పడానికి వయసుతో పనిలేదు. తెలివితేటలు ఎవరి సొంతమూ కాదు, చెప్పు అన్నాడు మనోహరుడు. రాజా, మన ఎలుకలన్నింటికీ పిల్లి అంటే భయం. అందుకే మనం అచ్చం పిల్లిలాగా ఒక పెద్ద నడిచే బొమ్మ తయారు చేద్దాం. యుద్ధంలో దాన్ని ముందు పెట్టి బయలుదేరుదాం అంటూ ఏం చేయాలో చెప్పింది. అందరికీ ఆ ఉపాయం నచ్చింది. వారం లోపల ఒక పెద్ద పిల్లి తయారైపోయింది. దాని మెడలో ఒక పెద్ద గంట కట్టినారు. వెంటనే అడవిలో ఒక పుకారు లేవదీసినారు. మనోహరిని మంచితనం చూసి సాయంగా యుద్ధం చేయడానికి పక్క ఊరు నుంచి ఒక పెద్ద పిల్లి వచ్చింది. అది మామూలు పిల్లుల కంటే 10 పెద్దగా ఉంది. దెబ్బకు 100 ఎలుకలను చంపుతుంది అని. ఆ మాటలు అడవంతా పాకిపోయినాయి. పల్లవుని వైపు ఉన్న ఎలుకలన్నీ భయంతో వణికిపోసాగాయి. తరువాత రోజు యుద్ధంలో ముందు పిల్లి అడుగులో అడుగు వేసుకుంటూ భయంకరంగా మియావ్ అని అరుచుకుంటూ రాసాగింది. దాని మెడలో ఉన్న గంట గుండెలు అదిరిపోయేలా గనగనమని మోగసాగింది. దాని వెనుకే మనోహరుని సైనికులు కూడా ఉన్నారు. దూరం నుంచి దాన్ని చూసిన పల్లవుని సైనికులు అదిరిపడినారు. అమ్మో, నిజమే, ఎంత పెద్దగుంది! ఇది కొడితే దెబ్బకు 10 మంది పచ్చడి అయిపోతారు అనుకుంటూ వెనక్కి తిరిగి ఆగకుండా పారిపోయినారు. అంతే, ఒక్క నిమిషంలో పల్లవుడు తప్ప అక్కడ ఎవరూ లేరు. పల్లవుడు అదిరిపడినాడు. ఇంకా ఇక్కడ ఒక్క క్షణం ఉన్నా నాకు చావు తప్పదు. బుద్ధి పొరపాటై అనవసరంగా వీళ్లతో పెట్టుకున్నాను. ఇంకెప్పుడు మంచి వాళ్ళతో గొడవ పెట్టుకోకూడదు అనుకుంటా వెనక్కి తిరిగి చూడకుండా అడవి వదిలి పారిపోయినాడు. మీకు ఈ కథ నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మరిన్ని కథల కోసం కథా సమయాన్ని సబ్స్క్రైబ్ చేయండి.